హాయ్ గైస్, రామాయణ ఇంట్రడక్షన్ వీడియో అయితే వచ్చేసింది. ఈ ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే నాకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఓం రావుత్ మామ మనకు దింపిన రాడు. ఓం రావుత్ గారి పైన అయితే మళ్ళీ ట్రోల్స్ మొదలు పెట్టేశారు మన తెలుగు ఆడియన్స్. అంటే ఓం రావుత్ గారి పరిస్థితి ఎలా అయిందంటే ఈ సరిపోద శనివారంలో విలన్ పరిస్థితి అయిపోయింది. అంటే కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న జనాన్ని కొట్టినట్టు ఏదైనా మంచి విఎఫ్ఎక్స్ సినిమారని తెలుగు యూత్ అంతా పోయి ఓం రావుత్ మామని వేసుకుంటారు. ఎందుకంటే ఆయన దించిన రాడ్ ఇలాంటిది కాదు. ఇంకొక 10 ఏళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇక రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఓన్లీ నేషనల్ ప్రోడక్ట్ మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. ఈ మాట నేను ఎందుకన్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. టీజర్ అన్నారు కానీ ఆ టీజర్ వచ్చేంత వరకు ఎక్స్పెక్టేషన్స్ అంతా పెట్టుకోవద్దు అనుకున్నాను. కానీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత అయితే నా ఒపీనియన్ మారిపోయింది. అయితే ఇది ఒట్టి ఇంట్రడక్షన్ వీడియో కావడంతో అందరిది ఒక 10 సెకండ్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ అయిన ఆ 10 సెకండ్స్లోనే మనకు అర్థమైపోతుంది విజువల్ ఎఫెక్ట్స్ కానీ సీజీ కానీ ఏ రేంజ్లో ఉండబోతుందని. ఇక కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మంచి స్టార్ కాస్టింగ్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సీతగా సాయి పల్లవి గారు, అలాగే రావణాసురుడిగా మన యష్ గారు, రాముడిగా రణబీర్ కపూర్ గారు, అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్ గారు, ఇంకా చాలామంది మంచి స్టార్ కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా ఇంట్రడక్షన్ వీడియో మనకు ఇంతలా నచ్చడానికి విఎఫ్ఎక్స్ అలాగే సీజై స్టార్ కాస్టింగ్తో పాటు మనకు బీజిఎం అండ్ మ్యూజిక్. ఇక రామాయణం సినిమాకైతే ఇద్దరు గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే మ్యూజిక్ ఇచ్చారు. అందులో మన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు కూడా ఒకరు. ఏఆర్ రెహమాన్ గారి గురించి ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారని అందరికీ తెలుసు. ఇక హ్యాన్స్ జిమ్మర్, ఇతనైతే హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇతను రీసెంట్గా రిలీజ్ అయిన F1, ఇంటర్స్టెల్లార్, అలాగే డార్క్ నైట్ ఇలాంటి సినిమాలకు అంతా మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వచ్చినా కూడా 850 CR అంట ఈ సినిమా బడ్జెట్. అంటే దాదాపు ఏ సినిమాకి ఇండియాలో లేదు ఇంత బడ్జెట్. ఇక నమిత్ మల్హోత్రా గారు ఈ సినిమా కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా. ఈయన డిఎన్ఈజీ అనే ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ఉంది, ఫేమస్ కంపెనీ. ఆ కంపెనీ CEO కూడా. ఇక ఆయన సినిమాకి ఆయన ఏ రేంజ్లో విఎఫ్ఎక్స్ చేయిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. నమిత్ మల్హోత్రా గారు ఇప్పటి వరకు 2 సినిమాలు అయితే తీశారు, అందులో దంగల్ సినిమా కూడా ఒకటి. మనకు రామాయణ సినిమా అయితే 2 పార్ట్స్గా రానుంది. అంటే పార్ట్ 1 చూడాలంటేనే మనం ఇంకా 1.5 year వెయిట్ చేయాలి. అంటే 2026 దివాళీకి వస్తుంది పార్ట్ 1. అలాగే పార్ట్ 2 అయితే 27 దివాళీకి వస్తుంది. రామాయణం అనేది ఇండియన్స్ అందరికీ తెలిసిన ఒక హిస్టరీ, కానీ ఆ హిస్టరీని చూసే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే గైస్, ఈ ఇంట్రొడక్షన్ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.